హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. ఈరోజు మనం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అధ్యాయాలు 52 నుంచి 56 వరకు చర్చించుకుందామంట విషయాలు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకునే విషయాలు ఈరోజు ఏంటంటే ఇప్పటివరకు మనం చూసాము విశ్వామిత్రముని యొక్క కథను ఆరంభించారు చెప్పడం రామలక్ష్మణులకి. విశ్వామిత్రముని అలా తన సైన్యంతో భ్రమణ చేస్తూ ఈ వశిష్ఠముని యొక్క ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నారు. అలా వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. అదే సమయంలో మనకి మన అధ్యాయం అయిపోయింది, లాస్ట్ అధ్యాయం. ఈ అధ్యాయము దాని తర్వాత అసలు ఏం జరిగింది, వశిష్ఠ మరి విశ్వామిత్ర మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా చర్చించుకుందామంటే ఈరోజు. మన చర్చ ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మనం ఈరోజు 52వ అధ్యాయం నుంచి చర్చను ఆరంభిస్తున్నాము. విశ్వామిత్రముని అక్కడ చేరుకొని ఆ యొక్క వాతావరణం, అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న ఆ పరిసరాల్ని చూసి ఎంతో ముగ్ధుడైపోయాడు. ఎంతో బాగున్నాయి అనుకున్నాడు. ఇది ఎవరిది అని అక్కడ చూశారు. అప్పట్లో అక్కడ వశిష్ఠుల ముని కనిపించారు. వెంటనే ఆయన వశిష్ఠ మునిని చూసి వెంటనే ఆయనకి ఎంతో నమ్రతాపూర్వకంగా ఆయనకి ప్రణామాలు అర్పించుకున్నారు. వెంటనే వశిష్ఠుల ముని విశ్వామిత్ర మునిని చూసి, ఓ రాజు వచ్చారు మా యొక్క ఈరోజు ఆశ్రమానికి, ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు వెంటనే ఒక మంచి ఆసనాన్ని తీసుకొచ్చి కూర్చోమని చెప్పారు. కూర్చోమని చెప్పి ఆయనకి ఆయన ఆశ్రమం నుంచి కొన్ని పళ్ళు మళ్ళీ కొన్ని రూట్స్ అలా కొన్ని పళ్ళు ఆయనకి ఇచ్చారు తినడానికి. అలాగే ఆయనకి ఆచమను, పాదసేవన అంటే నీళ్ళు, కాలు కడుక్కోవడానికి నీరు ఇలా తాగడానికి నీరు, ఇవన్నీ ఇచ్చారు. ఎంతో బాగా అతిథి సత్కారం చేసి ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరించి ఆయనతో ఇంకా కుశల ప్రశ్నలు అడిగారు. మరి మీరు ఇక్కడికి వచ్చారు, మరి అంతా కుశలమేనా, మీరు మరి మీ రాజ్యాన్ని మీరు బాగా పరిపాలిస్తున్నారు, ఆ ప్రజలందరూ సుఖంగా ఉన్నారా, అలా మీరు మీ ఫ్యామిలీ అందరి గురించి అందరూ బాగున్నారా అనే విషయాలు కుశల ప్రశ్నలు ఎన్నో అడిగారు. దాని తర్వాత ఆ విధంగా
ఆ తర్వాత విశ్వామిత్రముని అవును అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. అలాగే ఆయన కూడా విశ్వామిత్రుడు కూడా వశిష్ఠులు గురించి కుశల ప్రశ్నలు అడిగారు. అలా ఇద్దరు అడుక్కున్న తర్వాత దాని తర్వాత విశ్వామిత్రముని ఎంతో ఆనందంతో ఆయన సత్కారాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ నుంచి ఇంక నేను బయలుదేరతా అని అనుకున్నారు. సో వెంటనే వశిష్ఠులు అన్నారు, అరే మీరు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించలేదు, స్వీకరించకముందే మీరు మా దగ్గర మీరు వెళ్ళిపోతానంటారంటే, మీరు మంచి ఆతిథ్యం ఇచ్చారు, మీరు ఎంతో మధుర వాక్యాలు నాతో మాట్లాడారు, మీరు పువ్వులు పండ్లు ఇవన్నీ అతిథి సత్కారాలు కూడా చేశారు, నాకు ఆసనం కూడా ఇచ్చారు కూర్చోడానికి, ఎంతో మంచి వాక్యాలు మాట్లాడారు, ఇంకా మీ దర్శనమే మాకు మహాభాగ్యం, మీ దర్శనం కలిగింది, ఇంకా మాకు ఇంకేం కావాలి, అదే ముఖ్యమైన విషయం మాకు. సో మీరంతా ఎంతో బాగా చూసుకున్నారు, చాలా ధన్యవాదాలు, మేము ఇప్పుడు వెళ్ళాలి అని తిరిగి వెళ్తుంటే వశిష్ఠముని అన్నారు, లేదు లేదు, మీరు సంపూర్ణంగా మీరందరూ మీతో వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భోజనం చేసే వెళ్ళాలి, మా దగ్గర మా ఆశ్రమంలో మీరు తిని భోజనాన్ని స్వీకరించి ఆ విధంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలి అని. సో విశ్వామిత్రుని అన్నారు, అంటే విశ్వామిత్రి ముని కాదు అప్పుడు, ఇంకా ఆయన రాజు, గాది అనే ఒక మహారాజు యొక్క పుత్రుడు. అప్పుడు ఆయన ఒక గొప్ప రాజుగానే రాజర్షిగా ఫేమస్ అనమాట. సో విశ్వామిత్ర రాజు అప్పుడు ఆయన అన్నారు, లేదు లేదు పర్వాలేదు, మీరు ఇప్పటివరకు ఇచ్చిన ఆతిథ్యమే చాలా బాగుంది, ఇంకా అవసరం లేదు, లేదు లేదు మీరు ఎలాగైనా సరే తప్పకుండా మీరు తినేసే మా దగ్గర ఆహారాన్ని మీరు భోజనం చేసే వెళ్ళాలి, మీ అందరి కోసం మీరు మా అతిథులు, ఎందుకంటే మీరు చాలా గౌరవమైన వ్యక్తులు, మీరు మహారాజులు, సో మీరు రావడం కూడా మాకు చాలా మంచిది, సో మీరు చాలా ముఖ్యమైన అతిథులు, మాకు తప్పకుండా మీరు భోజనం చేసే వెళ్ళాలి అంటే, ఇంకా సరే అనేసి ఇంతగా మరీ చెప్తారని విశ్వామిత్రం అంట, సరే మీ యొక్క ఆనందం కోసం సంతృప్తి కోసం విశ్వామిత్ర సరే అని ఒప్పుకుంటారు. ఇంకా ఒప్పుకొని అక్కడ ఆయన మంత్రులు, ఆయనతో పాటు కొంతమంది సహచరులు, భటులు, సైన్యం అందరూ ఉంటారు అన్నమాట. సో వశిష్ఠ వెంటనే అక్కడ ఆయన దగ్గరున్న ఒక దివ్యమైన ఆవు ఉందన్నమాట. బ్రహ్మదేవుడి చేత వరాలు దక్కిన ఆవు ఉంది. ఆ ఆవు ఒక గొప్పతనం మనం చూస్తాం ఇప్పుడు. ఆ ఆవు పేరు శబల. సో వెంటనే శబలను పిలిచారు, శబల ఇక్కడ రా, ఇక్కడ చూడు, మనకు మహారాజు వచ్చారు, అతిథులు వచ్చారు ఈరోజు, సో వాళ్ళందరికీ ఎంతో బాగా వాళ్ళ రుచికి ఆనందాన్ని ప్రసాదించేలా, వాళ్ళకి రుచికి తగ్గట్టుగా నువ్వు 6 రుచులు ఉంటాయి కదా, 7 రుచులు ఉంటాయి, 6 రకాల రుచులు, ఇట్లా తీపి, పులుపు, ఇలా కారం, ఇలా చేదు, వగరు, ఇలాంటివి మొత్తం ఒక 6 రుచులు ఉంటాయి. అన్ని రకాల రుచులకు తగ్గట్టుగా రకరకాల వ్యంజనాల్ని, రకరకాల భోజన పదార్థాలని, ఆహార పదార్థాలని నువ్వు వెంటనే వీరందరికీ భోజనం కోసం అనేసి ఆయోజన చెయ్యి వెంటనే అనగానే ఆ శబల వెంటనే వాళ్ళందరి కోసం, విశ్వామిత్ర రాజు, ఇంకా ఆయన మంత్రులు, ఇంకా సహచరులు, సిపాయిలు, వాళ్ళందరి కోసం అనేసి ఆ శబల అనే ఆవు ఎన్నో రకరకాల ఆహార పదార్థాలు, అన్ని రకాలు, అంటే తినేవి, తాగేవి, పీల్కొని తినేవి, అంటే రకరకాల నమిలి తినేవి, అలా రకరకాల లిక్విడ్స్ కానీ, అంటే తాగే పానీయాలు కానీ, పానకాలు కానీ, స్వీట్స్ కానీ, రైస్ ఐటమ్స్ కానీ, అలా వెజిటేబుల్స్, డిషెస్, అన్ని రకాల రుచులకు అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా ఎన్నో వెరైటీ ఐటమ్స్ ఎంతో పెద్ద మోతాదులో తయారు చేస్తాయి అన్నమాట. వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర రాజు ఇంకా మంత్రులందరూ కూడా వాళ్ళన్ని భోజనం అంతా స్వీకరించి వాళ్ళు ఆశ్చర్యచకితులైపోయారు, ముగ్ధులైపోయారు, ఎంతో సంతృప్తి చెందారు, ఎంతో మంచి భోజనం వాళ్ళకి దక్కింది. సో వాళ్ళు ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా సంతృష్టి పడ్డారనమాట ఆ భోజనాన్ని స్వీకరించి. సో దాని తర్వాత ఇంకా వెళ్ళే ముందు విశ్వామిత్ర రాజు అడుగుతున్నారనమాట వశిష్ఠమునిని. ఆయన అడుగుతున్నారు, చాలా ధన్యవాదాలు, మీరు ఎంతో మంచి భోజనం మాకు తినిపించారు, నేను వెళ్ళే ముందు ఒక్క విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీరు దయచేసి వినండి. ఏంటంటే ఈ యొక్క శబల ఆవు చాలా బాగుంది, చాలా మంచి ఆవు, ధర్మం ప్రకారం కూడా రాజ్యంలో ఉన్నదంతా నా సొంతమే, అంతేకాకుండా ఇది నా దగ్గర ఉంటే ఇది ఒక రత్నం లాంటి ఆవు, అన్ని ఆవుల్లో కూడా ఇటువంటి రత్నాలన్నీ సేకరించేదే మా యొక్క రాజుల యొక్క కర్తవ్యం. ఎక్కడైనా రత్నం కనిపిస్తే రత్నం కన్నా విలువైన ఈ ఆవుని మా దగ్గర, మా రాజ్యంలో, నా దగ్గర, నా మహల్లో పెట్టుకుంటాను,
సో నేను తీసుకెళ్తాను దీనికి బదులుగా మీకు నేను 1,00,000 మంచి ఆవుల్ని నేను నీకు దానంగా ఇస్తాను. దీనికి బదులుగా 1,00,000 ఆవుల్ని నేను ఇస్తాను. ఆ 1,00,000 ఆవులు తీసుకొని శబలను నాతో పంపించేసేయి, నాకు ఇచ్చేసేయి, నేను తీసుకువెళ్ళిపోతాను. నువ్వు అన్నీ తెలిసిన వాడివే వశిష్ఠ. సో వశిష్ఠముని ఈ విధంగా ఆయన అడిగారనమాట. సో వెంటనే వశిష్ఠముని అన్నాడు, నువ్వు 1,00,000 ఆవులు కాదు, 100 కోట్ల ఆవులు ఇచ్చినా సరే నేను నా శబల్ని ఇవ్వలేను. ఎలా అంటే ఈ శబల నాకున్న సంబంధం ఏంటంటే, ఎలాగైతే ఒక తెలివైన వ్యక్తికి ఖ్యాతికి ఉన్న సంబంధం, ఒక ఖ్యాతి, ఆయన ఖ్యాతిని, తెలివైన వ్యక్తి ఎంతో ఖ్యాతి చెందుతాడు. సో ఆ ఖ్యాతిని ఆ తెలివైన వ్యక్తి నుంచి మనం వేరు చేయలేము. అటువంటి వేరు చేయలేని సంబంధం, సనాతనమైన సంబంధం నాకు మరియు అంత గట్టి సంబంధం నాకు శబలకు, నన్ను నా శబల నుంచి అసలు వేరే చేయలేరు. ఎలాగైతే ఒక తెలివైన వ్యక్తి నుంచి ఖ్యాతిని వేరు చేయలేరు. సో ఇది చాలా నాకు ముఖ్యమైన ఆవు. ఎందుకు అంటే దీని నుంచి వచ్చే పదార్థాల ద్వారా నేను ప్రతిరోజు ఎన్నో యజ్ఞాలు చేయాలి. ప్రొద్దు నుంచి రాత్రి వరకు రకరకాల యజ్ఞాలు, భగవంతుడి కోసం, దేవతల కోసం, రకరకాల ప్రజల కోసం, రకరకాల ప్రాణుల కోసం రకరకాల యజ్ఞాలు, అగ్నిహోత్ర యజ్ఞాలు, భూత యజ్ఞాలు, ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటాను నేను. వాటన్నిటికీ కూడా కావాల్సిన పదార్థాలు నేను దానికి ఈ యొక్క ఆవు మీదే ఆధారపడి ఉన్నాను. ఈ యొక్క ఆవు యొక్క సహాయంతోనే నేను అన్ని దైవ కార్యాలు, ఈ యజ్ఞాలు చేయడానికి నాకు ఎంతో సహాయం అవుతుంది. సో అందుకనే ఈ ఆవు అనేది నాకు చాలా చాలా ముఖ్యం. అందుకే నేను ఈ ఆవుని ఇవ్వలేను. అప్పుడు వెంటనే విశ్వామిత్ర రాజు అంటాడు, సరే నువ్వు ఆవు ఇవ్వలేనంటున్నావు కదా, నేను నీకు 14,000 ఏనుగులు, మొత్తం బంగారంతో అలంకరించబడ్డ ఏనుగులు, 14,000 ఏనుగులు, ఇంకా 800 బంగారు రథాలు, దానికి ప్రతి రథానికి కూడా 4 మంచి అశ్వాలు ఉన్న 800 రథాలు, బంగారు రథాలు, అలాగే 1001 గంధర్వ వంశానికి చెందిన గుర్రాలు, ఎంతో గొప్ప గొప్ప వేరు వేరు దేశాల నుంచి అన్నిటికన్నా శ్రేష్టమైన గుర్రాలు, మరియు 1,00,00,000 ఆవులు, వివిధ రంగుల్లో ఉన్న, అన్ని యవ్వన వయసులో ఉన్న 1,00,00,000 ఆవులు, మరియు నీకు ఎంత కావాలంటే అంత వజ్రాలు, వైడూర్యాలు, బంగారం నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోరుకున్నంత నాకు ఈ ఒక్క ఆవు ఇచ్చేసే శబలను అనేసి విశ్వామిత్ర రాజు, సారీ నాకు ముని అని వస్తుంది, విశ్వామిత్ర అడుగుతాడనమాట. సో వెంటనే వశిష్ఠముని, ఇది నా ప్రాణంతో సమానం, ఇది నా ప్రాణం, నాకు అన్నీ ఇదే ఆవుని నన్ను నువ్వు సపరేట్ చేయలేవు, కనుక నువ్వు ఈ వ్యర్థ ప్రసంగాన్ని మానేసి, నువ్వు ఇంత ప్రసంగాన్ని చేస్తున్నావు, దీనికి ఏమీ లాభం లేదు, అవసరం లేదు, ఇలాంటి అవసరం లేని ప్రసంగం నువ్వు చేయవలసిన అవసరం లేదు అనేసి చెప్పేసి, నేను ఈ ఆవుని ఇవ్వను, అంతే, నువ్వేమిచ్చినా నాకు నువ్వు ఏమిచ్చినా సరే అది నా ఆవు నుంచి నువ్వు తీసుకెళ్ళలేవు, నా నుంచి నా ఆవుని తీసుకెళ్ళలేవు అని అంటే ఇంకా విశ్వామిత్రకి అర్థమైపోతుంది, ఓహో ఈ ఆవుని ఇతను ఇవ్వడు, ఏమిచ్చినా సరే ఆవుని ఇవ్వను అంటున్నాడు. సరే నేను బలవంతంగా తీసుకెళ్తాను, నేను రాజుని, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది. సో సైనికులు ఆజ్ఞ ఇచ్చేశారు. ఆ సైనికులు ఆ ఒక ఆవుని వీళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు, లాక్కొని. సో అలా లాక్కొని తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు శబల ఎంతో బాధపడుతూ ఏడుస్తూ వెంటనే వాళ్ళందరినీ గట్టిగా ఒక దులిపేసి వాళ్ళందరి సైనికుల నుంచి వెంటనే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతుంటే తిరిగి మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చేసి ఆయన ముందుకు వచ్చేసి కూర్చొని ఏడుస్తుందన్నమాట. ఓ వశిష్ఠముని, మీ యొక్క సాంగత్యం నాకెంతో లాభదాయకం, మీరు నన్ను ఎందుకు త్యాగం చేస్తున్నారు, నేను ఏం అపరాధం చేశాను, నేను ఏం తప్పు చేశాను మీ పట్ల, నన్ను ఎందుకు ఇలా పంపించేస్తున్నారు ఈ రాజు వెంబడి, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, నేను మీ సాంగత్యాన్ని కోరుతున్నాను, మీతో పాటు ఇదే ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నాను, నేనేం తప్పు చేశాను, మీరు ఎందుకు నన్ను ఇలా పంపించేస్తున్నారు అని ఏడుస్తుందన్నమాట. అప్పుడు వశిష్ఠముని అంటారు, నాకు కూడా ఏమి ఇష్టం లేదు నిన్ను పంపించాలని, నాకు కూడా బాధగా ఉంది, కానీ నేనేమి చేయలేని పరిస్థితి, నేను ఒక బ్రాహ్మణుడిని, ఒక మునిని, ఆయన క్షత్రియుడు, ఒక రాజు, ఆయన దగ్గర బలం ఉంది, ఆయన దగ్గర ఏనుగులు ఉన్నాయి, సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, చాలా బలం ఉంది. ఆయన బలవంతంగా నిన్ను నాకు ఇచ్ఛకు విరుద్ధంగా నిన్ను ఈడ్చుకొని తీసుకెళ్తున్నాడు,
అందుకే నాకు కూడా బాధ కలుగుతుంది, నేను ఏం చేయలేని పరిస్థితి, నాకు అంత బలం లేదు ఆయన ఎదుర్కొనే అంత అని. అప్పుడు వెంటనే శబల అంటుంది, అలా ఎందుకు అంటున్నారు మీరు? మీరు బ్రాహ్మణులు క్షత్రియులకైనా శ్రేష్ఠులు. క్షత్రియులకైనా ఎక్కువ బలం బ్రాహ్మణులకు ఉంటుంది. మీకు ఎంతో మీ మంత్రశక్తి, మీ యొక్క బలం, ఆధ్యాత్మికత శక్తి, బ్రాహ్మణ శక్తి, బ్రాహ్మణ తేజస్సు అది క్షత్రియుల కన్నా చాలా ఎక్కువ. మీరు తప్పకుండా మీ యొక్క తేజస్సు, మీ యొక్క శక్తితో ఈ క్షత్రియుని ధరికొట్టచ్చు. కాదు అనుకుంటే మీరు నాకు చెప్పండి, నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఎందుకు నాకు అనుమతినివ్వండి. నాకు మీ సాంగత్యం వలన, మీరు చదివిన మంత్రాల ద్వారా అవి నా పైన పడిన కారణంగా, నా మీద మీరు మంత్రాలు చదివిన కారణంగా నాకు ఎంతో శక్తి, ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి నాకు ఉంది. నా శక్తితో నేను ఈ యొక్క సైన్యాన్ని, ఈ యొక్క రాజు వీళ్ళ పొగర్ని అంచేస్తాను, నేను వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను, నేను ఎదుర్కోగలను ఈ రాజుని, వీళ్ళ సైన్యాన్ని, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని. సో మామూలుగా వశిష్ఠులు, బ్రాహ్మణులు, మహర్షి ఆయన గొప్ప ముని, ఆయనకి ఎలాగైనా శక్తి ఎక్కువ ఉంది. కానీ ఏంటంటే బ్రాహ్మణులు ముఖ్యంగా వారి యొక్క శక్తిని ఇలా క్షత్రియులతో యుద్ధం చేయడానికి ప్రయోగించరు అన్నమాట. ఎందుకంటే వారి స్వభావం మరియు వారి యొక్క కర్మానుసారంగా, గుణానుసారంగా వాళ్ళు చేయరు అలా. ఎందుకంటే వారి ఆధ్యాత్మిక ప్రగతికే ఆ యొక్క శక్తిని ఉపయోగించుకుంటారు. దీనికి ఉపయోగించి దాన్ని నాశనం చేసుకోరు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆయన రాజు. సో అలా ఒక బ్రాహ్మణ ఋషి అయి ఒక రాజుతో ఆయన్ని దండించడం అనేది కూడా శ్రేయస్కరం కాదు అని వశిష్ఠులు ముందు ఏమీ ఆయన పైన ఏమీ ఆగ్రహాన్ని కానీ యుద్ధాన్ని కానీ వ్యక్తం చేయలేదు. ఆయన పైన ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ శబల నేను సొంతంగా వారిని అందరి సైన్యాన్ని, రాజుని తరిమి కొట్టేయగలను, నేను ఎదుర్కోగలను, నాకు అనుమతినివ్వండి అంటే సరే అని వశిష్ఠముని, ఓ శబల, నువ్వు కూడా ఆ సైన్యానికి తగ్గట్టుగా ఆ సైన్యాన్ని పరాజితం చేసే ఇంకొక సైన్యాన్ని నువ్వు సృష్టించి ఆ రాజు యొక్క సైన్యాన్ని ఎదుర్కో అనేసి వశిష్ఠముని ప్రోత్సహించారు శబలకి. ఆ ఆజ్ఞ విన్న తర్వాత వెంటనే శబల 100 హుంభా అని మామూలుగా ఒక ఆవు ఒక సౌండ్ చేస్తుంది కదా, హుంబా అని. సో అలాగే హుంబా అనేసి ఆ యొక్క శబల సౌండ్ చేయగానే ఆ యొక్క శబల నుంచి వందలాది పప్లవాస అనే రకరకాల ఎంతో శక్తివంతమైన సైనికులు బయటకు ఉత్పన్నమయ్యారు. వీళ్ళందరూ కూడా వెళ్ళేసి అక్కడున్న సైన్యాన్ని అంతా కూడా పరాజితం చేసేసారు. విశ్వామిత్రుడు చూసి, ఓహో, ఈ యొక్క పప్లవాస్ అనే మొత్తం నా సైన్యం నాశనం చేసేస్తున్నారు అని వెంటనే ఆయన దగ్గర ఉన్న అస్త్రాలని ప్రయోగించేసి ఈ పప్లవాస్ అనే సైన్యాన్ని అంతా కూడా నాశనం చేసేసారు. అది చూసి శబల ఇంకా క్రోధానికి గురై షకాస్ ఇంకా యవ్వనాస్ ఇంకా 2 రకాల సైన్యాల్ని సృష్టించింది. వాళ్ళిద్దరూ వెళ్ళి మళ్ళీ ఉత్పాతం రచించారు. అక్కడ ఉన్న సైన్యాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం సాధించారు. వెంటనే మళ్ళీ విశ్వామిత్ర మళ్ళీ రథమెక్కి వాళ్ళందరినీ కూడా అస్త్రశస్త్రాలతో పరాజయం చేసేసారు. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క శబలకు వశిష్ఠముని అన్నారు, నువ్వు ఇంకా సైన్యాన్ని ఉత్పన్నం చేయి, ఇంకా శక్తివంతమైన సైన్యాన్ని ఉత్పన్నం చేయి, వీరందరినీ మీరు తరిమి కొట్టే విధంగా. సో వెంటనే కాంబోజాస్, పప్లవాస్, యవ్వనాస్, షకాస్, మెలెచ్చాస్, హారితాస్, కిరాటాస్ ఇలా రకరకాల వర్గాల సైన్యాన్ని అన్నింటినీ ఒక ఆ శరీరం నుంచి రకరకాల స్థానాల నుంచి ఆ శబల ఉత్పన్నం చేసింది అనమాట. సో ఆ సైన్యాలన్నీ కూడా వెళ్ళి మొత్తం అక్కడున్న విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని అంతా హతమార్చేశాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో కోపం వచ్చి ఆ విశ్వామిత్రుడు రకరకాల ఆయన దగ్గర ఉన్న పెద్ద పెద్ద దివ్యాస్త్రాలను ఉపయోగించి ఈ యొక్క సైన్యాన్ని అంతా కూడా చిన్నాభిన్నం చేసేసి వాళ్ళందరూ పారిపోయేలా చేసేసారు. సో ఇలా ఈ విధంగా ప్రతిసారి ఇంకా ఎక్కువ సైన్యాన్ని సృష్టించడం, ఇదంతా వశిష్ఠుల యొక్క ఆజ్ఞ ప్రకారం శబల చేస్తుందని ఎంతో క్రోధితులై విశ్వామిత్రుడి యొక్క 100 మంది పుత్రులు ఒకేసారి ఈ వశిష్ఠుడే మొత్తం ముఖ్యమైన కారణం, ఇతన్ని వధించాలి అనేసి వశిష్ఠుడిపైకి దాడి చేస్తూ ఒక 100 మంది విశ్వామిత్ర రాజు యొక్క పుత్రులు 100 మంది ఒకేసారి దాడి చేస్తూ
వశిష్ఠుల వైపు వచ్చారు. అప్పుడు వెంటనే వశిష్ఠులు అని అన్నారు. అంతే, అందరూ ఒకేసారి అక్కడికక్కడే భస్మమైపోయి బూడిదైపోయి రాలి పడిపోయారు. 100 మంది పుత్రులు విశ్వామిత్ర ముందట ఒక్కసారి మొత్తం బూడిదైపోయి రాలి పడిపోయారు. వశిష్ఠులు అన్నందుకు. వశిష్ఠులు ఎంత గొప్ప ఋషి ముని అంటే ఆయన ఎంతో ప్రవీణుడు అనమాట మంత్రాలు ఉచ్చరించడంలో, దానికి ప్రఖ్యాత. సో ఆయన ఎంత తేజస్సు, ఆయన ఎంత శక్తి ఉందంటే ఆధ్యాత్మిక బ్రాహ్మణ తేజస్సు. అంటే చాలు 100 మంది ఈ పుత్రులు విశ్వామిత్రుడి యొక్కటి ధ్వంసమై పడిపోయారు. విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు. అక్కడ సైన్యం అంతా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు పుత్రులందరూ కూడా ధ్వంసం అయిపోయారు. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంస్ర ఇవోరగః ఉపరక్త ఇవాధిత్య సద్యో నిష్ప్రభతాం గతః. ఇప్పుడు ఎలా పరిస్థితి అయిపోయిందంటే విశ్వామిత్రుడిది ఆ సమయంలో, విశ్వామిత్ర రాజుది ఆ సమయంలో, ఆయన ఎలాగైతే ఒక సముద్రంలో అలలు లేని సముద్రంలా, అలాగే విషం వెదజల్లే ఆ నాలిక లేని పాముల, అలాగే ఒక సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడిలా ఆయనకున్న తేజస్సునంతా కోల్పోయి ఎంతో నిరుత్సాహంతో, ఎంతో సిగ్గుతో ఆయన తలదించుకునే పరిస్థితిలో అయిపోయాడు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆయన ఇంకా ఆ యుద్ధం చేసే ఆయనకు ఆసక్తి కూడా లేదు. అందరు పుత్రులందరూ చనిపోయారు, సైన్యం అంతా చనిపోయింది. ఆయన అక్కడ ఆవు అంటుంది, వశిష్ఠుడు అంటాడు, అంతే, వీళ్ళందరూ అయిపోయారు. సో అతనికి ఎంతో నిరుత్సాహం, బాధ కలిగింది. అందుకే ఇంకా ఆయన అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏం శక్తిహీనుడు అయిపోయాడు. అందుకే పాముకి ఆ ఫెనల్ లేకుండా విషం లేకుంటే అదేం చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు కనిపించింది. అని నేనేం చేయలేకపోతున్నాను, నేను ఇన్ని అస్త్రాలు ప్రయోగించి ఇంత ప్రయత్నించినా ఒక్కరిని కూడా కాపాడలేకపోయాను, అందరూ నాతో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. సో అతను ఇంకా యుద్ధం ఆపేశాడు. ఇంకా ఆయన ముఖం అంతా చిన్నపోయిందనమాట, వెలుగు లేదు ఇప్పుడు, ఆయన తేజస్సు లేదు, ఆయనకున్న తేజస్సు. ఎలాగైతే ఒక రాహువు సూర్యగ్రహంలో ఆయన సూర్యుడు యొక్క తేజస్సుని అంతా ఆక్రమించేస్తాడో ఆ విధంగా ఇప్పుడు ఆయన తేజస్సును తగిలిపోయిందనమాట. సో ఇటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా వెంటనే ఎంతో నిరుత్సాహపడి ఎలాగైనా సరే నేను ఈ వశిష్ఠుల్ని ఎలాగైనా ఓడించి ఈ ఆవుని నేను తీసుకొని వెళ్ళడానికి ఇంతకన్నా శక్తివంతమైన అస్త్రశస్త్రాల్ని సంపాదించుకొని వస్తాను అనేసి, దానికోసం మరి నేను కొన్ని తపస్సులు చేయాలని వెంటనే ఆయనకున్న రాజ్యాన్ని అంతా, ఆయన ఒకటే ఒక కొడుకు ఉన్నాడు ఇంకా మిగిలి, ఆ కొడుకుకి రాజ్యాన్ని అప్పచెప్పేసి బాధ్యతలు, నాయనా నువ్వు ఈ రాజ్యాన్ని ధర్మానుసారంగా సరిగ్గా పాలించు, నేను తపస్సు చేయడానికి హిమాలయాల వైపు వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి విశ్వామిత్ర రాజు హిమాలయాల వైపు వెళ్ళిపోయారు. హిమాలయాల పైన వెళ్ళిపోయి అక్కడ హిమాలయాల పర్వతాల దగ్గర ఘోర తపస్సులు చేయడం స్టార్ట్ చేశారు. అలా కొంతకాలం తపస్సులు చేసిన తర్వాత శివుడి కోసం, మహాదేవ శివుడి కోసం, సో శివుడిని మెప్పించడానికి ఎన్నో ఘోర తపస్సులు చేయడంతో శివుడు అశుతోష్ ఈయన తపస్సునికి మెచ్చి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి ఓ విశ్వామిత్ర, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావు నా కోసము, నేను నీకు తపస్సుకి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు, దేనికోసం అని. తో వెంటనే విశ్వామిత్రముని అన్నారు, అంటే విశ్వామిత్ర రాజు ఆయన అన్నారు, నాకు ధనుర్వేదకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం, అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఏవైతే దేవతలు, మానవులు, దానవులు, రాక్షసులు, మహర్షులు, గంధర్వులు, ఇంకా ఎవరైనా అందరూ ఉపయోగించే రకరకాల అస్త్రాలు, దివ్యాస్త్రాలు అన్నీ కూడా నాకు ఇచ్చేయండి. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నా ఆజ్ఞ మేరకు అన్ని అస్త్రాలు ప్రయోగించే విధంగా నాకు ఆ యొక్క శక్తిని ప్రసాదించండి, అన్ని అస్త్రాలను నాకు ప్రసాదించండి, నాకు ఇది కావాలి. శివుడు సరే తథాస్తు, నీ కోరిక నెరవేరుగాక అని అన్ని ప్రసాదించేశాడు. సో ఇప్పుడు అన్ని దివ్యాస్త్రాలతో ఆయన యొక్క శక్తి ఎన్నో రెట్లు పెరిగిపోయింది విశ్వామిత్రుడిది. సో ఇప్పుడు ఆయన గర్వం, దాంతోపాటు అహంకారం కూడా అంతే రెట్లు పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఉప్పొంగిపోయిన ఆ గర్వంతో ఇప్పుడు ఇన్ని ఆ దివ్యాస్త్రాలు ఉన్నాయి, ఇంకా వశిష్ఠముని చచ్చినట్టే లెక్క అనేసి ఎంతో ఉత్సాహంతో ఆయన మళ్ళీ ఆ వశిష్ఠ ముని ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి
వెంటనే ఆయన యొక్క దివ్యాస్త్రాల ప్రయోగం చేసి అక్కడ ఆశ్రమం పైన డైరెక్ట్గా దాడి చేస్తాడు. అలా దాడి చేసేసి ఆ ఆశ్రమం పైన అన్ని ఆశ్రమంలో మంటలు, నిప్పులు, ఆ యొక్క దివ్యాస్త్రాల ప్రభావంతో అన్ని కాలిపోయి బూడిదైపోతున్నాయి ఇల్లులన్నీ. సో ఇందులో ఆ ఆశ్రమంలో, ఆ గుడిసెల్లో, ఇళ్లలో అంటే నివసించే రకరకాల ఋషులు, మునులు ఎవరైతే ఆ వశిష్ఠముని ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురై అక్కడి నుంచి ఆ ఆశ్రమాన్ని వదిలి ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు రక్షించుకోవడానికి భయపడి అక్కడి నుంచి పారిపోతున్నారు. అక్కడ ఉన్న ప్రాణులు, పక్షులు, పశువులు కూడా అక్కడి నుంచి భయపడి ఆ ఆశ్రమాన్ని వదిలి పారిపోతున్నాయి. వశిష్ఠులు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని చూసి ఆయనకు అర్థమైపోయింది, అరే ఈ యొక్క గాదీపుత్రుడైన విశ్వామిత్రుడు ఈ యొక్క అగత్యానికి గురి చేశాడు, నా ఆశ్రమాన్ని అంతా ధ్వంసం చేస్తున్నాడు అనేసి వెంటనే వాళ్ళందరికీ అన్నారు, మీరు ఏమి భయపడకండి, ఈ యొక్క గాదీపుత్రుడైన విశ్వామిత్రుడు ఇప్పుడే నేను హతమార్చేస్తాను, మీరేం కంగారు పడకండి, మీకేం కాదు, మీకేమి ప్రాణాలకి హాని కాదు, నేనున్నాను అని చెప్తున్నా కానీ వాళ్ళందరూ భయానికి గురై ఇంకా వెళ్ళిపోతున్నారు. సరే, అక్కడ చూస్తే కాసేపట్లో మొత్తం ఆశ్రమం అంతా బూడిదైపోయింది, కాలి. సో వశిష్ఠమునికి ఎంతో ఆగ్రహం వచ్చింది. సో వశిష్ఠముని వెంటనే బయటకు వచ్చి నిలబడ్డారు ముందు. ఆయన యొక్క బ్రహ్మదండం, ఆయన ఇప్పుడు స్టాఫ్, ఈ బ్రాహ్మణులు ఋషుల దగ్గర ఒకటి ఉంటుంది కదా, కట్టె పట్టుకొని ఉంటారు, అది యమదండంతో సమానం. అటువంటి ఆ స్టాఫ్ బ్రాహ్మణ దండాన్ని పట్టుకొని, ఆ స్టిక్ని పట్టుకొని అక్కడికి వచ్చారన్నమాట. బ్రాహ్మణ దండం యమదండంతో సమానమైంది. సో అటువంటి దాన్ని తీసుకొని వచ్చి అక్కడ నిలబడ్డారనమాట ముందు. అప్పుడు వెంటనే ఈ యొక్క ఏమంటారండి, కకరాల, స్టాఫ్ని కకరాల అంటారా? కమండలం కాదండి, కమండలం అంటే అది ఇది పట్టుకునేది చెంబు లాంటిది. ఇది ఇంకొకటి ఉంటుంది కదా, పట్టుకుంటారు, స్టిక్ లాంటిది. బ్రాహ్మణులు, ఋషులు పట్టుకుంటారు కదా స్టిక్, వాళ్ళ చేతిలో ఉంటుంది, బ్రహ్మదండం అంటారు. ఇక్కడ అది యమదండంతో సమానమని రాశారు. మనకి ఇక్కడ చూద్దామంటే ఇంకేం రాశారు సంస్కృతంలో. సో వెంటనే ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండం ఉద్యమ్య సత్వరః విధూమం ఇవ కాలాగ్నిం యమదండం ఇవాపరం. సో ఆయన కోపంలో దండం అనే ఇచ్చారని, దండం అనే ఇచ్చారు ఇక్కడ. సో సంస్కృతంలో అయితే దండం అనే ఇచ్చారు. సో ఆయన దండాన్ని తీసుకొని వచ్చాడు, అంటే ఆయన దగ్గర ఉన్న ఆ సపోర్టు కట్ట ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తపస్సు చేసుకున్నప్పుడు చేపెట్టుకుంటారు, పట్టుకుంటారు చేతిలో. సో ఆ దండంని తీసుకొని ఆయన వచ్చాడు, ఆ చేతిలో పట్టుకొని చేతి ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకొని విశ్వామిత్ర రాజుకు అన్నాడు, నువ్వు ఏంటి నీ యొక్క శస్త్రాల్ని ప్రయోగిస్తున్నావు, నా ఆశ్రమాన్ని అంతా ధ్వంసం చేసేసావు, అమాయకుల పైన ప్రయోగిస్తున్నావు, ఎంత దిగజారిపోయావు, నువ్వు ఒక క్షత్రియుడు రాజుగా వ్యవహరిస్తున్నావు, ఒక క్షత్రియ వంశానికి చెందినవాడిగా వ్యవహరించట్లేదు, ఒక ఆశ్రమాన్ని నాశనం చేసేసావు, ఇటువంటి ఎంతో దిగజారిపోయిన కార్యాన్ని నువ్వు చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ యొక్క కార్యాల వలన నువ్వు తప్పకుండా నాశనం అయిపోతావు, ఇప్పుడు నా యొక్క శక్తిని నువ్వు చూడవలసిందే ఈరోజు అనేసి వెంటనే అనేగానే విశ్వామిత్రుడు ఇంకా ఏం పట్టించుకోకుండా, చూడు ఇప్పుడు నేను చూపిస్తాను నీకు శక్తి అనేసి వెంటనే ఒకటి అగ్నేయ అస్త్రాన్ని విసిరాడు అనమాట. అగ్నేయ అంటే అగ్ని వస్త్రం, అగ్ని యొక్క అస్త్రం మళ్ళీ ధ్వంసం చేసేయడానికి, కాల్చేయడానికి వశిష్ఠుడి మునిపైనే విసిరితే వశిష్ఠముని ఆయన దగ్గరున్న బ్రాహ్మణ దండని ఆయన దండంని ఇలా ముందు పెట్టుకున్నాడు. అంతే, పైనకి ఎత్తగానే ఆ అగ్ని అస్త్రాన్ని ఆ దండం పీల్చేసుకుంది, లోపలికి మింగేసింది అగ్నేస్త్రాన్ని, ఏమీ అవ్వలేదు. విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వామిత్ర రాజు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు, అగ్నేస్త్రాన్ని మింగేశాయి. అప్పుడు వశిష్ఠముని అన్నారు, నీ అస్త్రశస్త్రాలు ఏమున్నాయి ప్రయోగించు, అన్ని శస్త్రాలు ప్రయోగించు, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అనగానే వెంటనే ఇంకా సరే అనేసి ఒకటి వెనకాల ఇంకొక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తర్వాత వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, పశుపాతాస్త్రం, మానవాస్త్రం, మోహనాస్త్రం, గంధర్వాస్త్రం, స్వాపనాస్త్రం, ఐసిక, జృంభన, మాదన, శాంతపాన, విలాపన, శోషణ, ధారుణ, వజ్ర, బ్రహ్మపాశ, కాలపాశ, వరుణపాశ, పైనాక, అసనిస్, దండ, పైశాచ, క్రౌంచ, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర,
వాయవ్య మథేన హయశిరస్ శక్తి, కంకర ముషల విద్యాధర కళ త్రిశూల కపల కంకణ అన్ని అస్త్రాలు వేసేస్తున్నాడు. ఇన్ని అస్త్రాలు వేసేసిన ఆయన దగ్గర ఉన్న దివ్యాస్త్రాలన్నీ వేసుకుంటుంది. ఏ అస్త్రం వచ్చినా అందులోకి వెళ్ళిపోతుంది. వశిష్ఠులకి ఏమవ్వట్లేదు, ఈయన ఆశ్చర్యచకితులైపోయాడు. ఇంకా ఫైనల్గా విశ్వామిత్రముని, సరే నా దగ్గర ఉన్న ఇంకా అన్నిటికన్నా ఎంతో శక్తివంతమైన అస్త్రం బ్రహ్మాస్త్రం. సో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంటే అక్కడ ఉన్న పైన దేవతలు అందరూ కూడా కంపించిపోయారు, అరే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే వశిష్ఠముని ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంతంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆ యొక్క దండం ద్వారానే దాన్ని కూడా చేసుకున్నాడు ఆయన శరీరంలోకి, దాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకున్నారు. అంటే బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసి తట్టుకునే శక్తి వశిష్ఠమునికి, అంత తేజస్సు అంత శక్తివంతమైన శక్తి ఉందన్నమాట వశిష్ఠమునికి. అది చూసి మిగతా ఋషులు మునులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేసి ఆయన్ని ఎంతో గొప్పగా పొగిడారు. ఓ వశిష్ఠ, నీకు సరిసాటి బ్రాహ్మణుడు ఎవరూ లేరు, ఎంత బ్రాహ్మణ తేజస్సు బ్రాహ్మణ శక్తి నీకు ఈరోజు మాకు అర్థమైంది. సో నువ్వు చాలా గొప్పవాడివని, ఎంతో గొప్ప పని చేసావని, మమ్మల్ని అందరినీ రక్షించావని ఎంతో బాగా ఆయన్ని పొగిడారు. దాని తర్వాత వశిష్ఠముని ఇదంతా జరిగిపోయింది. ఆయన అన్న పొగడం చూసి విశ్వామిత్ర రాజు దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయి, ఇంకా ఏమీ అస్త్రం లేదనమాట. ఆ సమయంలో ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంకా మళ్ళీ బ్రహ్మ దండేన సర్వాస్త్రాన్ని హతాని మే అని ఇలా అనుకున్నాడు తనలో తానే. విశ్వామిత్ర రాజు ఏమనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం ధిక్కారం, అది అసలైన బలం. ఈ క్షత్రియ బలం దాని ముందు దేనికి పనికిరాదు, తుచ్చమైన బలం, నాకు ధిక్కారం ఎటువంటి క్షత్రియ బలానికని. ఏకేన బ్రహ్మదండేన, ఒక్కటే ఒక బ్రహ్మదండం తీసుకొని సర్వాస్త్రాన్ని హతానిమే, అన్ని అస్త్రాల్ని అది ఒక్కటే బ్రహ్మదండం మింగేసిందే అనేసి ఎంతో బాధపడితే సిగ్గుతో తల ఉంచుకొని ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితి అన్నమాట విశ్వామిత్రమునికి. అప్పుడు ఆయన అనుకున్నాడు, అసలైన శక్తి బ్రాహ్మణుడికి ఉంది, క్షత్రియుడి కన్నా ఎక్కువ తేజస్సు బ్రాహ్మణుడికి ఉంది, బ్రాహ్మణుడు క్షత్రియుడి కన్నా శ్రేష్ఠుడు. సో నేను కూడా బ్రాహ్మణుడిని అవుతాను, నేను బ్రాహ్మణుడిగా మారుతాను అని ఆయన ఒక నిశ్చయం తీసుకున్నాడు. దానికి కావాల్సినంత ఇంద్రియాల్ని మనస్సుని నియంత్రించుకొని ఎంత తపస్సు చేయాలన్నా నేను చేయడానికి సిద్ధం అని ఇప్పుడు మనస్సులో ముని యొక్క ప్రయత్నం బ్రాహ్మణుడిగా అవ్వడానికి, దానికి మధ్యలో ఎన్నో రకమైన అవరోధాలు, రకరకాల టెంప్టేషన్స్, వాటన్నిటినీ ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, ఏం జరిగింది, తర్వాత మరి ఎలా ఆయన బ్రాహ్మణుడిగా మారాడు అనే విషయాలు మనం ఇంకా వచ్చే 2 క్లాసుల్లో 2 కక్షాల్లో మనం చూద్దామంట. సో ఇక్కడికి మనము ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను నేను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణం की जय, श्री वाल्मीकि मुनि की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सिद्धनाथ प्रेमानंदी। हरि हरि बोल।